హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్. ఈరోజు వచ్చేసి మన వీడియోస్లో మనం వచ్చేసి ఈరోజు బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు వీడియోని చూపిస్తానండి. ఈ బోట్ నెక్ బ్లౌజ్ వచ్చేసి నడుం సైజ్ వచ్చేసి 24 ఇంచెస్ బ్లౌజ్ సన్నగా ఉన్న వారికి ఎలా కట్ చేసుకోవాలి, ఎన్ని ఇంచులు పెట్టుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టాలి, తర్వాత చంకడౌన్ ఎంత పెట్టుకోవాలి అనేది మీకు నేను ఈ వీడియోలో ఖచ్చితంగా నేను మీకు చూపించబోతున్నాను. మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి సన్నగా ఉన్న వారికి సరిగా సెట్ కాదు, ముడతలు వస్తాయి, చంకలో బ్యాక్ సైడ్ అనేది అని డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ అవసరం లేదండి. మీకు ఖచ్చితంగా పక్కా మెజర్మెంట్స్ తోని మీకు ఈ 24 చిన్న సైజ్ అనేది ఎలాగా కట్ చేసుకోవాలి మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఈ వీడియోలో. మీకు మొదటిసారిగా మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని మీరు ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ స్మాల్ సైజ్ బ్లౌజ్ వచ్చేసండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి హుక్స్ వస్తాయి, అలాగే హోల్ వస్తుంది. హోల్ పైన మనకి 2 హుక్స్లు పెట్టుకునేలాగా ఒక గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ఎలా పెట్టుకోవాలి, దాని తర్వాత మనం హోల్ ఎలా తీసుకోవాలి అనేది మీకు ఎగ్జాక్ట్ గా నేను ఖచ్చితంగా చూపిస్తున్నాను. దీంట్లో మీరు పాయింట్ టు పాయింట్ చూపిస్తారని మీరు ఎగ్జాక్ట్ గా మీరు దాన్ని అదే విధంగా మీరు కట్ చేసినట్లయితే బ్లౌజ్ అనేది ఎగ్జాక్ట్ గా సూపర్ గా సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వచ్చేసి మనం ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఎన్ని ఇంచులు అనేది మీకు ఎగ్జాక్ట్ గా చూపించబోతున్నాను కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. వీడియోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి బోట్ నెక్ కొలతలు వచ్చేసి మనము ఈ బోట్ నెక్ కొలతలు మనం చూద్దాం ఎలా ఉన్నాయో. నేను తీసుకున్న మెజర్మెంట్స్ వచ్చేసి ఈ 24 సైజ్ వచ్చేసి చూడండి. పొడవు వచ్చేసి మనకి 14 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 13.5 ఇంచులు, హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5 ఇంచులు, హ్యాండ్ లూజ్ వచ్చేసి చూడండి 10 ఇంచులు. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్, బ్యాక్ నెక్ 4 ఇంచెస్. ఇది వచ్చేసి మనకు చూడండి నడుము వచ్చేసి 24 ఇంచెస్ అనమాట. ఓకేనా. చంక లూజ్ వచ్చేసి మనకి ఆమ్ లూజ్ వచ్చేసి మనకి 14 ఇంచులు. చూడండి ఇక్కడ మోడల్ గీస్తుంది చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బ్యాక్ నెక్ ప్లస్ ఇలా రౌండ్ హోల్ వస్తుంది అనమాట. చూడండి మనకి ఈ మోడల్ కట్ చేస్తున్నాం మనం. బ్యాక్ నెక్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ హుక్స్ అనమాట. బ్యాక్ హుక్స్ బ్లౌజ్ అనమాట. బ్యాక్ హుక్స్ ప్లస్ వెనక హోల్ పైన 2 హుక్స్లు వస్తాయి. మీకు ఆ మోడల్ ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది వచ్చేసి మనకి మీటర్ లైనింగ్ తీసుకున్నాం. దీనికి వచ్చేసి మనకి ఇలా శుభ్రంగా మనం ఇలా ఐరన్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఈ స్కేల్ మనకి ఎల్ మోడల్ స్కేల్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది. ఎందుకంటే మనకి హెచ్ తగ్గులు క్రాస్లు ఏమి ఉండకుండా ఈ స్కేల్ అనేది మాకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మీకు వీలు పడితే ఈ స్కేల్ తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఎదరవైపు మనకి రెండు ఫోల్డ్ వచ్చేలాగా ఇలా చూసుకోండి. 2 లేయర్స్ ఇలా మన వైపు ఉండాలి, అవతల వైపు మడత ఉంటుంది. చూసారా, ఇది వచ్చేసి మనకి బ్యాక్ హుక్స్ కాబట్టి ఓపెన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం తీసుకోవాలి. చూడండి, అవతల వైపు ఒక లైన్ కొట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ దూరంలో చూడండి. ఈ సైడ్ మనకి హెచ్ తగ్గులు ఏమైనా ఉంటే చూసి ఎగ్జాక్ట్ గా చూసారుగా. ఎల్ మోడల్ షేప్ వచ్చేసి స్కేల్ ఉంటే ఏంటంటే అటు సైడ్ మనం ఎగ్జాక్ట్ పెట్టుకోవచ్చు అనమాట. మనకి రౌండ్ కొట్టేటప్పుడు ఏంటంటే క్రాస్ పోకుండా ఉండటానికి కోసం ఈ స్కేల్ బాగా యూజ్ అవుతుంది అనమాట. చూడండి, జస్ట్ నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మందం నీకు కింద ఖర్చు కోసం వదిలిపెట్టి నీకు మార్క్ కొడుతున్నాను. చూడండి, ఇలాగా చూసారుగా. నేను 2 లేయర్లు మన వైపు పెట్టుకున్నాము. ఇటు సైడ్ మనకి అటు అవతల పక్క అలా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మన కింద మనకి 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసాం కదా. ఇప్పుడు చూద్దాం మనకి వచ్చేసి మనకి ఎంత ఉంది పొడవు, 13.5 అంటే పావు తక్కువ 14 ఇంచులు ఉంది. మనకి ఆల్రెడీ కింద 1/2 ఇంచ్ ఖర్చు పెట్టాం కదా. మనకి ఆ పైన కూడా 1/2 ఇంచ్ పెట్టాలి కాబట్టి మనం 1/2 ఇంచ్తో కలుపుకొని 14.5 పెట్టాను. చూడండి, 14.5. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసి చూడండి సేమ్ టైం అలాగే కొంచెం దూరంలో ఇలాగనే పెట్టండి. 14.5 ఇంచులు వచ్చేసి మనకి బ్లౌజ్ పొడవు అనమాట. మనకు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి నెక్స్ట్ ఎంత ఉంది మనకి, షోల్డర్ ఎంత మనకి 13.5 ఇంచులు ఉంది. అయితే ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి మనకి షోల్డర్ లో సగం పెట్టండి. షోల్డర్ సగం వచ్చేసి మనకి ఎంత వస్తుంది, పావు తక్కువ 7 ఇంచులు వస్తుంది. నేను వచ్చేసి ఇప్పుడు బోట్ నెక్ కాబట్టి పావు తక్కువ 7 ఇంచులు నేను చంక డౌన్ పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా పావు తక్కువ 7 ఇంచులు. సేమ్ టైం అలాగే అవతల వైపు కూడా డౌన్ పెట్టండి. మనం వచ్చేసి ఇప్పుడు మన బ్యాక్ నెక్ మనం తీసేసి మన బ్యాక్ పార్ట్ తీస్తున్నాము. చూడండి జాగ్రత్తగా. ఇక్కడ వచ్చేసి నేను పావు తక్కువ 7 ఇంచులు చంక డౌన్ పెట్టండి. ఇది షోల్డర్ మనకి సన్న అంటే చిన్న సైజు కానీ సన్న సైజు కదా, 24 ఇంచెస్ నడుము సైజు కాబట్టి సన్నగా ఉన్న వాళ్ళకి. ఓకేనా. ఈ షోల్డర్ వచ్చేసి మనకి కస్టమర్ షోల్డర్ వచ్చేసి మనకి 13.5 ఇంచులు పూర్తిగా ఉన్నది. చూడండి, 13.5 ఇంచులు ఎగ్జాక్ట్గా మనం 13.5 ఇంచులు అంటే ఎట్లా తీసుకోవాలి మనం. షోల్డర్ వచ్చేసి మనకి 13 ఇంచులు పూర్తిగా తీసేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి దాంట్లో మనం డివైడెడ్ బై 2వ వంతు. ఓకేనా.
13 ఇంచులు /2 చేస్తే ఎంత వస్తుంది మనకి? పాదొక 7 ఇంచులు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇది వచ్చేసి షోల్డర్ వచ్చేసి మనకి 11.5లో 2వ వంతు వచ్చేసి పాదొక 7 ఇంచులు ఉంటుంది. ఓకేనా? ఇది వచ్చేసి మనకి ఇక్కడ పాదొక 7 ఇంచులు ఎగ్జాక్ట్గా పెట్టండి. నేను ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రా ఏమి ఇవ్వట్లేదండి, మనకు అవసరం లేదు. చూడండి, ఇక్కడ కూడా పావు తక్కువ 7 ఇంచులు కూడా మనకి రౌండ్ కోసం పెట్టండి. అయితే మీకు చూడండి, ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. ఎగ్జాక్ట్గా అయితే ఇక్కడ మామూలు బ్లౌజ్కి అయితే సేమ్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ వచ్చేసి మనకి ఒక 3/4 ఇంచు లోపలికి పెట్టండి. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి మనకి షోల్డర్ వచ్చేసి మనకి పావు తక్కువ 7 ఇంచులు పెట్టాను. తర్వాత చూడండి, కింద అట్లా పెట్టాను కదా, ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి నెక్ వెడల్పు పెడుతున్నాను. చూడండి, ఇక్కడ నెక్ వెడల్పు నేను 4 ఇంచెస్ ఇచ్చాను. 4 ఇంచెస్ నెక్ వెడల్పు ఇచ్చాను. అయితే మనం యువతల వైపు 3 ఇంచులు చేసుకొని అవతల మనం నెక్ పెట్టుకున్న అలా వచ్చింది అనమాట. చూసారుగా, ఇక్కడ 4 ఇంచెస్, ఇక్కడ 4 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ పావు తక్కువ ఇంచు ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ మనం ఒక పావు తక్కువ ఇంచు మనకి లోపల ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి అక్కడ బ్యాక్ సైడ్ చంక దగ్గర ఫ్రిల్స్ లాంటివి రాకుండా ఉంటుంది, కరెక్ట్ ఫిట్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి సన్నగా ఉంటారు కాబట్టి మనకి ఎక్కడ ముడతలు లేకుండా ఎగ్జాక్ట్గా ఒంటికి అద్దినట్టుగా ఉండడం కోసం నేను 3/4 ఇంచు అనేది మనకి లోపలికి ఇచ్చాను. చూసారు కదా? చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ నెక్ మార్కింగ్ 3 ఇంచెస్ ఇచ్చాను. 3 ఇంచెస్ డౌన్ పెట్టండి. మనకి బ్యాక్ వచ్చేసి మనకి 4 కాబట్టి క్రాస్లో 4 వస్తుంది. అందుకే నేను ఇట్లా పెట్టాను అనమాట. చూడండి, ఇక్కడ ఈ కార్నర్లో చంక రౌండ్ కోసం మనకి ఇక్కడ ఒక లైన్ ఇచ్చేసి చూడండి, అందరికి వచ్చేసి మనకు 1/2 ఇంచు మనం డౌన్ పెడతాం కదా, ఇక్కడ సన్నగా ఉన్న వాళ్ళకి 3/4 ఇంచు డౌన్ పెట్టండి. చూపించా కదా మీకు, ఇక్కడ 3/4 ఇంచు డౌన్ ఇలా నెక్ నుంచి ఇలా క్రాస్లో పెట్టేసి ఒక మార్క్ చేయండి. ఇలాగా అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ రౌండ్లో ఇక్కడ ఈ కార్నర్లోనే చూడండి, ఈ కార్నర్లో ఇక్కడ ఈ లైన్ కలుపుతూ అక్కడ ఆ లైన్ కలుపుతూ ఇలా మార్క్ ఉండగా ఇలా చంక మార్క్ ఇలా చేయండి. మీరు చూడండిగా, నేను పెట్టాగా సేమ్ అలాగనే మీరు ఈ రౌండ్ స్కేల్ ఉపయోగించేసి పెట్టండి. ఇక్కడ మనకి చంక ఎంత వచ్చేసి మనకి 7.5, అంటే మనకు 14.5 చంక రోజు ఉంది. దానికి 2వ వంతు వచ్చేసి మనకు 7.5 వస్తుంది కదా. చూడండి, ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచు ఖర్చు మందం వదిలేసి ఇలా కొలవండి. ఎగ్జాక్ట్గా మనకి 7.5 ఎక్కడ వస్తుందో అక్కడ మార్క్ పెట్టండి. మనకి ఈజీ అండి. మనకి చెస్ట్ లూజ్ అనేది మనకి అవసరం ఉండదండి ఇక్కడ, ఎందుకంటే మనకి కింద నడుము బేస్ చేసుకున్నాము, ప్లస్ వచ్చేసి మనకి చంక లూజ్ తీసుకున్నా కూడా చంక లూజ్ మనం బేస్ చేసుకొని పెట్టేయటం అనమాట. ఎగ్జాక్ట్గా సరిపోతుంది, మనకి లూజ్ వచ్చే సమస్య ఉండదండి. ఎందుకంటే మనం ఇందాక 3/4 ఇంచు లోపలికని పెట్టాం కదా, అది సెట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మన నడుము కొలత వేస్తున్నాను. ఇక్కడ 24 ఇంచులు ఉంది కదా, 24 / 4 చేసి ఎంత వస్తుంది మనకి? 6 వస్తుంది. ఓకేనా? 6 ఇంచెస్ పెట్టండి, అంటే 4వ వంతు అనమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి, 4 అంటే 6 ఇంచులు పెట్టండి. 6 ఇంచులు పెట్టేసి వెనక డాట్ కోసం నేను ఇంచు వదిలి పెడుతున్నాను. చూడండి, ఇంచుమా పెట్టండి. ఇంచుమా పెట్టిన తర్వాత 2 ఇంచులు ఖర్చు కోసం వదిలేస్తున్నా. చూడండి, మీ ఇష్టం, 1.5 ఇంచున్నర పెట్టుకోవచ్చు, కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 2 ఇంచులు ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇంచుంబావు డాట్స్కి ఇచ్చాను, 2 ఇంచులు ఖర్చు కోసం ఇచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం ఈ రెండింటిని కలుపుతూ డాట్స్ దగ్గర మార్క్ ఇచ్చాం కదా, అక్కడ నుంచి ఈ చంక మార్క్ నుంచి ఇట్లా మనం క్రాస్లో వస్తుంది. ఇది మనకి ఇది మామూలుగా బోట్ నెక్ కాబట్టి క్రాస్లో వస్తుంది అనమాట లైన్. మామూలు నెక్ అయితే స్ట్రైట్గా వస్తుంది. అర్థమవుతుంది కదా? చూడండి ఫ్రెండ్స్, వచ్చేసి మనం ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ వచ్చేసి ఇచ్చాం కదా. చూడండి ఒకసారి, ఇది చూడండి ఒకసారి, ఇక్కడ 3/4 ఇంచు ఇది ఫ్రంట్. ఇప్పుడు అంటే బ్యాక్ మార్క్ వేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ కోసం చూడండి, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు లోపలికి ఇస్తున్నాను. అంటే జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపించడం కోసం నేను ఇక్కడ ఫ్రంట్ మార్క్ ఎలా వేయాలో కూడా దీని మీద మీకు ఒకసారి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచులో ఇలా క్రాస్ ఇచ్చుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? ఇది ఫ్రంట్ లైన్ ఫ్రంట్ లోసంక తీయటం కోసం ఒక లోపల వైపు ఒక 1/2 ఇంచ్ అనేది నీకు ఎక్కువ ఇలా కొట్టుకోవాలన్నమాట. చూడండి, ఇది లోసంగా తీయడం కోసం అనేది కూడా దీని కూడా మీకు ఇలా డ్రా చేసి చూపిస్తున్నాను అనమాట. అలాంటి మీకు ఫ్రంట్ నెక్ తీసేటప్పుడు కూడా చూపిస్తాను. బట్ ఏంటంటే ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం నేను ఇక్కడ దీన్ని డ్రా చేసి చూపిస్తున్నాను. ఫ్రంట్ నెక్ తీసుకునేటప్పుడు ఇలాగా 1/2 ఇంచ్ లోపలికి పెట్టేసుకొని తీసేసుకోవాలన్నమాట. చూసారా, ఇది ఫ్రంట్ నెక్కి ఇలా మార్క్ వస్తుంది అనమాట. యాక్చువల్గా మనం బ్యాక్ నెక్ మార్క్ వేసాం, అయిపోయింది కదా. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఇక్కడ చూడండి ఒకసారి మీకు చెప్తాను ఎగ్జాక్ట్గా. ఇక్కడ ఫస్ట్ చేసి మనం ఇక్కడ రౌండ్ కోసం గీసేద్దాం. ఇక్కడ బోట్ నెక్ కోసం బ్యాక్ నెక్, ఇది బ్యాక్ నెక్ ఇలా మీరు ఇలా రౌండ్గా ఇలా చేసేసుకోండి. ఇలా చూడండి, మనకు ఇట్లా క్రాస్లో మీరు రౌండ్ స్కేల్ ఉపయోగించేసి మనకు వచ్చేసి ఈ మోడల్ కదండి. చూడండి, ఈ మోడల్ వచ్చేసి మనకి
పైనుంచి మనకి ఓపెన్ ఉంటుంది, ప్లస్ కింద హోల్ వస్తుంది, ప్లస్ కింద బ్యాక్ హుక్స్ వస్తాయి. అర్థమవుతుంది ఫ్రెండ్స్. వచ్చేసి మామూలుగా యాక్చువల్గా అయితే ఇక్కడ మనకు బటన్ ఇస్తాము, అయితే మనకు కూడా బటన్ లాంటిది ఏం లేదనమాట. బటన్ కాకుండా మనం ఇక్కడ 2 హుక్స్లు వస్తాయి. ఇక్కడ దానికి ఎంత వదిలిపెట్టాలనేది మీకు చెప్తాను చూడండి. ఇక్కడ నేను 2 ఇంచులు వదిలిపెడుతున్నాను. అర్థమవుతుంది ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ నుంచి డౌన్ 2 ఇంచులు వదిలిపెడుతున్నాను. పావించి ఖర్చు పోతే మనకి ఇంచున్నర మీద ఇంచున్నర అనేది మనకు వస్తుంది అనమాట. బెల్ట్ లెక్క ఇంచున్నర వస్తుంది. మన ఆ బెల్ట్కి వచ్చేసి మనము 2 హుక్స్లు ఇచ్చేస్తాం అనమాట. అది మోడల్. ఓకేనా. మనకి మామూలుగా ఎంత పెడతాం, మామూలుగా క్రాస్ లో నెక్ వచ్చేసి మనకి 9.5 కానీ 10 ఇంచులు కానీ పెడతాం. చూడండి నేను 10 ఇంచుల దాకా పెట్టాను ఏమికి. అయితే మనం ఇక్కడ ఒక మార్క్ పెట్టుకొని మనం ఇది వచ్చేసి మన డ్రాప్ కి మన వెనక డ్రాప్ ఇస్తాం కదా, డ్రాప్ షేప్. ఆ డ్రాప్ షేప్ కోసం నేను మార్క్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక పెట్టండి. బ్యాక్ నెక్ నుంచి 2 ఇంచులు వదిలిపెట్టా కదా. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఆ డ్రాప్ ఎడల్పు వచ్చేసి మనకి నేను ఎంత ఇస్తున్నాను, ఇక్కడ 2.5 ఇంచులు పావు తక్కువ 3 ఇంచులు పెడుతున్నాను. ఇది బ్లౌజ్ కాబట్టి అండి, మా సన్నగా ఉంది కాబట్టి నేను చిన్న సైజు వెనక హోలే ఇస్తున్నానండి. ఇది ఎంత ఎడల్పు అంటే 2.5 ఇంచులు ఇస్తున్నాను. చూడండి సన్నగా ఉన్న వారికి మీరు ఈ టైప్లో పెట్టండి. ఒకవేళ మీరు పెద్దగా ఇచ్చారనుకోండి, 3 కానీ 3.5 ఇచ్చారనుకోండి, పెద్దగా అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే గోడలు అనేవి కనిపించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనము చిన్న సైజు, సన్నగా ఉంటారు కాబట్టి మనము చిన్న సైజు హోలే పెట్టుకుంటే అందంగా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి నేను వచ్చేసి ఈ బాక్స్ లో చూడండి, ఈ బాక్స్ లో నేను ఎగ్జాక్ట్ గా డ్రాప్ షేప్ అనేది గీస్తున్నా చూడండి. మనకి పావు తక్కువ 3 ఇంచులు అంటే 5.5 ఓపెన్ చేస్తే 5.5 వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. 5.5 మనం ఖర్చు తీసుకొని 6 దాకా వస్తుంది ఎడల్పు, సరిపోతుంది. ఓకేనా. మనకు వచ్చేసి మనకి ఆల్రెడీ నడుము వచ్చేసి మనకి 24 ఉంది కాబట్టి మనకి పెద్దగా ఇవ్వడానికి అవకాశం లేదు, బాగోదనమాట. మనం వచ్చేసి వెనక డ్రాప్ కూడా మీరు ఈ మోడల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు వెనక యాక్చువల్గా బటన్ సిస్టమ్ పెట్టుకుంటారు, అది ఇప్పుడు అవసరం లేకుండా మనము పైన బెల్ట్ షేప్ లో 2 ఇంచెస్ ఇచ్చాను చూడండి. అర్థమవుతుంది ఫ్రెండ్స్. వచ్చేసి మీకు ఇది బ్యాక్ మార్క్ అనమాట. ఇప్పుడు మనం కట్ చేసేద్దాం చూడండి. ఇక్కడ నుంచి మనం చూడండి 2 ఫ్లోర్లు కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి మన బ్యాక్ నెక్ ఇలా రౌండ్ తీయండి. ఇలా నేను ఎలా కొట్టానో మీకు ఎగ్జాక్ట్ చూపిస్తాను చూడండి. పాయింట్ టు పాయింట్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మీరు జాగ్రత్తగా, ఇది సన్నగా ఉన్న వారికి బోట్ నెక్ అనమాట. మీరు చూడండి, బోట్ నెక్ పెట్టుకునే వాళ్ళు, ఒకవేళ బోట్ నెక్ కుట్టాలనుకునే వాళ్ళు ఈ 24 సైజుకి మనకి సరిపోతుంది అనమాట. మీ సేమ్ టైం మీరు ఒకవేళ ఒక చిన్న పాపలకు కుట్టాలనుకున్నా కానీ మీ మెజర్మెంట్స్ అనేది సరిపోతుంది, నో ప్రాబ్లం. మంచిగా ఉంటుంది అనమాట. మనకి ఫ్రాక్ మీద కానీ, ఫ్రాక్ మీద బాడీ కానీ ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుంది ఫ్రెండ్స్. వచ్చేసి చూడండి ఇలా నీట్ గా కట్ చేసుకోవాలి. చూడండి మీకు బ్లౌజ్ అనేది మీకు అర్థమైపోతుంది కదా. ఇలా తీసేసిన తర్వాత మనం వచ్చేసి ఈ బ్యాక్ నెక్ హోల్ అనేది తర్వాత తీసేద్దాం. ఓకేనా. మన ఫ్రంట్ మార్క్ అయిపోయిన తర్వాత తీద్దాం. ఒకసారి చూద్దాం పట్టండి. 7.5 కదా చంక కొలుస్తున్నా చూడండి. ఎగ్జాక్ట్గా మనకి 7.5 వచ్చేస్తుంది. మనకి పాయింట్ టు పాయింట్ అండి. ఎగ్జాక్ట్ కొలతలు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్సలెంట్గా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అనమాట. మీరు బ్లౌజ్ బాడీ మెజర్మెంట్ తీసుకున్నా పర్లేదు, ఆది బ్లౌజ్ కొలుసుకున్నా పర్లేదు, ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్ పెట్టండి. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.30 ఇంచెస్, నడుము వచ్చేసి 24 ఇంచెస్ ఉంటుంది. మనం వచ్చేసి చంక రౌండ్ ప్లస్ కింద మన నడుము లూజ్ పెట్టుకున్నాం కదా, నడుము లూజుతోని మనకి ఎగ్జాక్ట్గా చెస్ట్ లూజ్ అవసరం లేకుండానే మనకి ఈ బ్లౌజ్ మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుంది ఫ్రెండ్స్. చెస్ట్ లూజ్ అవసరం లేదు. చంక లూజ్కి నడుముకి ఎగ్జాక్ట్ పెట్టేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ తీద్దాం. హ్యాండ్ ఎంత ఉంది మనకి 10.5 ఇంచులు ఉంది. హ్యాండ్ లూజ్ ఎంత మనకి 9.30 ఇంచులు ఉంది. ఇది ఎల్బో చేయండి. ఇది మనకు వచ్చేసి 10.5 ఇంచులు కరెక్ట్. మనకి పైన ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 11 ఇంచెస్. నేను 11 ఇంచ్ కాడ ఒక మార్క్ పెడుతున్నా చూడండి. ఇక్కడ నుంచి సన్నగా ఉంది కాబట్టి మనకి ఇక్కడ 3.5 ఇవ్వట్లేదు, 3.5 ఇస్తున్నాను. మనకు వచ్చేసి డౌన్ 3.5 పెట్టాను చూడండి. ఇక్కడ నుంచి సేమ్ టైం అలాగే 11 ఇంచెస్ పెట్టి మనకి చంక డౌన్ వచ్చేసి మనకి ఎంత పెడుతున్నాను, నేను 3.5 పెట్టాను చూడండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం మీరు ఎగ్జాక్ట్గా మీరు ఇలా కట్ చేయండి. ఎగ్జాక్ట్గా సూపర్గా సరిపోతుంది. మనకి చైన్ లూజ్ వచ్చేసి మనకి 9.30 అంటే మనకి 2వ వంతు వచ్చేసి మనకి చూడండి 9.30 2వ వంతు మనకి 0.5 వస్తున్నాయి. 0.5 పెట్టాను. ఇది చంక రౌండ్ వచ్చి 7.5 14 కదా 2వ వంతు. ఇక్కడ చూడండి, ఇక్కడ మామూలుగా ఎగ్జాక్ట్ పెడతాం మనం 2 ఇంచులు పెడతాం కదా,
అయితే మనకి చిన్న కొంచెం సన్న సైజు కాబట్టి పావుతొక్క 2 ఇంచులు పెట్టండి ఫ్రెండ్స్. పావుతొక్క 2 ఇంచులు పెట్టేసి ఇక్కడ నుంచి క్రాస్లో మనకి 7.5 ఇంచులు ఇవ్వండి, సరిపోతుంది. ఇక్కడ నుంచి ఒక డ్రా చేసా. డ్రా అయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి క్రాస్లో ఇలాగా స్కేల్తోని మనకి లోపల వైపు ఇలా కరోడ్గా వచ్చేలాగా మీరు ఇలా ఒక డ్రా చేయండి. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఎల్బో చేయండి మంచిగా హ్యాండ్ కతుక్కున్నట్టుగా నీట్గా వస్తుంది అనమాట. స్ట్రైట్ ఇచ్చేస్తే కొంచెం ముడతలు అనిపిస్తుంది, అది తేడా ఏముండదు. ఇలా మీరు ఇలా డ్రా చేసుకోండి. ఇలాగా చేసుకొని ఇప్పుడు చూడండి కట్ చేస్తున్నా చూడండి ఒకసారి. ఇలాగా చూడండి ఫ్రెండ్స్, మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్లో ఉంటే ఏమైనా నాకు చెప్పండి, నేను మీకు కామెంట్ సెక్షన్లో మీకు రిప్లై ఇస్తాను. మీకు ఈ బోట్ నెక్లో ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నాతో మీరు చెప్పొచ్చండి, కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ పెట్టండి. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ పెట్టి షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఇక్కడ నేను ఇంచున్నర ఇచ్చాను. ఇంచున్నర ఇచ్చేసి మీకు ఇక్కడ లో సంఖ్య తీసుకోవడం కోసం పావు తక్కువ ఇంచు ఇచ్చాను. అర్థమైంది ఫ్రెండ్స్? పావు తక్కువ ఇంచు డౌన్ పెట్టుకోండి, ఎక్కువ లోపలికి వెళ్ళదు. మరి ఒకవేళ బొద్దుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం పైకి రావచ్చు. కాబట్టి ఇప్పుడు సన్నగా ఉంది కాబట్టి మన లో సంఖ్య అనేది ఎగ్జాక్ట్గా ముడత రాకుండా ఉండటం కోసం వచ్చేసి మనకి పావు తక్కువ ఇంచు డౌన్ పెట్టాను. చూడండి ఎగ్జాక్ట్గా మీరు అలా కట్ చేసుకోండి. లో సంఖ్య ఒక మార్క్ ఇవ్వండి. ఇక్కడ మనకి 9.3, ఓకేనా? 9.3 మనకి ఎంత వస్తుంది? 5 ఇంచులు వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి హ్యాండ్ పర్ఫెక్ట్గా ఉంది. చూసారుగా హ్యాండ్ కటింగ్ ఇలాగా ఎల్బో చేయి కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రంట్ దిద్దాం. ఇంపార్టెంట్ అండి ఇది. దీనికి ప్రిన్స్ కట్ వస్తుంది, మీరు ఫ్రంట్ నెక్ వస్తుంది. తర్వాత ప్రిన్స్ కట్కి ఇక్కడ మనము బాడీకి మనకి చెస్ట్ దగ్గర ఎంత వదిలిపెట్టాలి, ఆ డాట్ అనేది మెయిన్ డాట్ అనేది ఎంత వదిలిపెట్టాలి, ఎలా తీయాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. మీరు ఎగ్జాక్ట్ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇది మనం హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాం కదా, ఎక్స్ట్రా ఉన్నది తీసేద్దాం. బ్యాక్ నెక్ కదా, చూడండి మనకు ఎగ్జాక్ట్ మన పాద మంది ఉంటే సరిపోతుంది అనమాట. ఖర్చు అనేది మనం ఇందాక అది ఎక్స్ట్రా ఉంచాం కాబట్టి కట్ చేయలేదు, ఇప్పుడు నేను కట్ చేశాను. ఇది ఎగ్జాక్ట్గా బ్యాక్ తీసుకొని వచ్చి మనము ఇలాగా ఫ్రంట్ మీద ఇలా పరిచేయండి. పరిచేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఖర్చు వదిలిపెట్టాం కదా, గీత కొట్టాం కదా, దాన్ని అవతల వైపు పెట్టండి. అవతల వైపు పెట్టేసి ఎగ్జాక్ట్గా మడతుంది కాబట్టి మన గీతల వైపు మడత సాధ్యంగా మీరు అలా సర్దేసేయండి. చూడండి నేను పెడుతున్నా, చూడండి ఎగ్జాక్ట్గా ఇలానే పెట్టండి. చూడండి మనది ఎలా ఉందో సేమ్ 4 ఇంచులు మనం ఎక్కిచ్చాం కదా, ఇది మన ఎడల్పు నెక్ ఎడల్పు. అయితే మనకి బ్యాక్ 3 ఇంచెస్ డౌన్ ఇచ్చాం, ఓకే ఫ్రెండ్స్? ఇది వచ్చేసి మనకి 4 ఇంచులు ఎడల్పు ఇవ్వండి. నెక్ డౌన్ వచ్చేసి స్ట్రైట్లో అయితేనేమో 4 ఇంచెస్ ఇవ్వండి, ఓకేనా? క్రాస్లో అయితేనే 6 ఇంచెస్ వస్తుంది అనమాట. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఇప్పుడు మనకు స్ట్రైట్లోనే ఇస్తున్నాం కాబట్టి 4 ఇంచెస్ ఇలా మీరు మార్క్ చేసేయండి మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుంది ఫ్రెండ్స్? వచ్చేసి మనకి సన్నగా ఉన్న వాళ్ళకి ముడతలు వస్తాయి, తర్వాత భుజాలు సంకలు సెట్ కావు, లూజ్ వస్తుంది అంటారు కదండి. మీకు ఆ డౌట్ అవసరం లేదు. నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం మీరు పెట్టినట్టయితే బ్లౌజ్ అనేది మంచిగా వస్తుంది సన్నగా ఉన్న వాళ్ళకి. సేమ్ టైం మీకు ఒకవేళ బొద్దుగా ఉన్న వాళ్ళకైనా పెద్ద హెవీ సైజ్ అయినా సరే వాటి కోసం వాటికి ఎంత పెడతారన్నది మీకు తర్వాత వీడియోస్లలో మీకు ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ప్రజెంట్గా అయితే సిస్టర్ అడిగారు సన్న సైజు మేడం వాళ్ళకి ఎలా పెట్టాలని అడిగారండి, అందుకోసం ఈ బోట్ నెక్ మీకు వాళ్ళకి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ హాఫ్ ఇంచ్ మనం లోపలికి పెట్టేసుకొని మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆ మార్క్ని నేను ఇక్కడ మార్కర్తో ఇక్కడ మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఫ్రంట్ మార్క్ మీద మనం లో సంఖ్య తీసుకోవాలి కాబట్టి. అర్థమవుతుందా? ఇలా మీరు ఇలా తీసుకున్నట్లయితే చాలా బాగా వస్తుంది. చూడండి కింద వైపు మనకు కనిపిస్తుంది. ఈజీ అండి. బ్యాక్ నెక్ మనం చంక తీసుకునే మొదలు మనకి పావు తక్కువ ఇంచు ఇచ్చుకున్నాము. తర్వాత మనకు ఫ్రంట్కి వచ్చేసి మనం ఎక్స్ట్రా ఇంచేసాము, ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాము. అక్కడ మీరు ఇలా మార్క్ చేసుకొని పెట్టేసేయండి. చూడండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ డాట్ వేస్తున్నా, మార్క్ వేస్తున్నా చూడండి. 4 ఇంచెస్ డౌన్ పెట్టండి. స్ట్రైట్ టేప్ పెట్టేసి 4 ఇంచెస్ డౌన్ పెట్టేసి ఇటు నుంచి కూడా మనం 4 ఇంచెస్ నెక్ వెడల్పు పెట్టండి. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఇలాగా ఈ రెండింటిని కలిపి డ్రా చేసేయండి. ఇలాగా ఇచ్చిన తర్వాత మనకి ఇప్పుడు రౌండ్ స్కేల్తోని ఇలాగా మీరు ఒక ఇట్లా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి మూలలు కలుపుతూ ఇక్కడ పై వైపు గీత కింది వైపు గీత కలుపుతూ ఇలాగా ఇట్లా ఇవ్వండి. బోట్ నెక్ అనేది ఎక్సలెంట్గా సూపర్గా వస్తుంది.
మీరు ఈ టైప్లోనే స్టిచ్ చేసుకోండి. మనకి ఇంపార్టెంట్ వచ్చేసి కటింగ్ అండి. మనకి ఈ కటింగ్ ఎగ్జాక్ట్గా మీరు పక్కా కొలతలతో ఇలా చేసేసుకోవచ్చు. చూడండి లో సంఖ్య నేను గీస్తున్నా చూడండి. మనం ఇన్న ఫస్ట్ మార్క్ పెట్టుకున్నాం కదా, అదే మార్క్ టైప్లో మనం ఇలా డ్రా చేసుకోవాలి ఎగ్జాక్ట్గా. ఎంత జస్ట్ ఒక పావించు కానీ హాఫ్-ఇంచు కానీ లో సంఖ్య తీసుకోండి. ఎక్స్ట్రా లోపలికి వెళ్తే అంత ముడత వస్తుంది, బాగోదు. నేను ఎలా గీసానో అలాగే గీయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మన ప్రిన్స్ కట్ మార్క్ వేసేసిన చూడండి. పైనుంచి 10 ఇంచెస్ ఇచ్చాను. ఇప్పుడు చిన్న సైజు కాబట్టి చూడండి, పెద్ద సైజ్ అయితే 11 కానీ 10.5 కానీ పెట్టుకోవచ్చు బాడీ లెంత్ని బట్టి, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వచ్చేసి నీకు 2.5 ఇంచులు పెట్టాను. ఇక్కడ 2.5 ఇంచులు వదిలేసి డాట్ కోసం ఎంత వెళ్తున్నానంటే, డాట్ ఇప్పుడు సన్న సైజే కాబట్టి చెస్ట్ తక్కువ కాబట్టి నేను వచ్చేసి మనకి 2 కానీ 2.25 కానీ పెట్టేయచ్చు అనమాట. నేను వచ్చేసి ఈమెకి నేను 2.25 ఇంచులు ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈమెకి వచ్చేసి నేను 2.25 ఇంచులు ఇచ్చాను. మెయిన్ డాట్కి 2.25 ఇంచులు ఇచ్చాను, ఓకేనా. అయితే చూడండి, ఫస్ట్ 2.5 వదిలిపెట్టా కదా, ఈ 2.25 ఏమో మెయిన్ డాట్కి, ఈ 2.5 ఏమో వదిలిపెట్టా కదా. చూడండి, ఆ 2.25 నుంచి మళ్ళీ 2.25 పెట్టేసి ఇక్కడ 2.5 పెట్టేసి 6 కాడ ఇవ్వండి. మీకు నడుము కొలతే వచ్చేసింది, చూసారా. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి 2.5 ఇంచులు ఖర్చు కోసం ఇవ్వండి. ఎందుకంటే మనకి ఇక్కడ చంక దగ్గర ఎక్స్ట్రా మనం లేపేస్తాం కదా, పావించు, ఆ పావించు కలుపుకుంటే మనకి యాక్చువల్గా 2 పెట్టాలి, ఒక హాఫ్ ఇంచు పోతుంది కాబట్టి ఎక్స్ట్రా పెంచామన్నమాట, అంతే. ఎక్స్ట్రాకి మనం కింద 2.5 ఇచ్చాము, పైన కూడా మన ఎగ్జాక్ట్గా అదే సరిపోతుంది. 2 ఇంచుల మందం ఇలా ఖర్చు గీసేసుకున్న తర్వాత చూడండి, మనకి ఇక్కడ 2.25 ఇచ్చి మెయిన్ డాట్ కోసం ఇచ్చాం కదా, మెయిన్ డాట్ సెంటర్లో ఒక మార్క్ పెట్టండి. పెట్టేసి మనం పైనుంచి 10 ఇంచెస్ ఇచ్చాం కదా. ఇప్పుడు దీనికోసం మనం చూడండి, ఇక్కడ నుంచి 3.5 ఇంచులు ఇవ్వండి. ఎందుకంటే చిన్న సైజు కదా, సరిపోతుంది. 3.5 ఇంచులు మనం మెయిన్ డాట్ కోసం అలా సరిపోతుంది. పెద్ద సైజ్ అయితేనేమో 4 కానీ 4 ఇంచులు కానీ పెట్టుకోవచ్చండి. అదవుతుందా చూడండి, నేను గీస్తున్నా చూడండి, ఇలాగా సెంటర్ పాయింట్ ఒకటి గీసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ షేప్లో చూడండి, ప్రిన్స్ కట్ షేప్ అనేది ఇలాగ మీరు గీయండి. చూసారుగా, ఇలాగ యాజ్ ఈజ్గా ఇలా పెట్టండి. మీకు అక్కడ బాడీ ఫిట్టింగ్ అనేది సూపర్గా మంచిగా సెట్ అవుతుంది అనమాట. మీకు ఇప్పుడు మార్కింగ్ కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్, ఇది ఎగ్జాక్ట్గా ప్రిన్స్ కట్ మార్క్ అనేది ఎగ్జాక్ట్గా ఇలానే ఉంటుందండి ఇది. ఒకవేళ మీరు ఇంకా చిన్న పాపలకు ఏమైనా కుట్టాలనుకున్నప్పుడు ఈ లెంత్ తగ్గించండి. మన ప్రిన్స్ కట్ 2.5 పెట్టే కదా, ఆ 2.5 పెట్టిన దగ్గర 1.5 ఇంచ్ చేయండి, సరిపోతుంది. 1.5 ఇంచ్ ఎడులుకుంటే మెయిన్ డాట్ చిన్నగా వస్తుంది. ఇక బొంగ ఏం లేకుండా పాపలకు మంచి చిన్న పిల్లలకి సెట్ అవుతుంది అనమాట. మీరు ఒకవేళ లంగా మీదకి లెహంగా టైప్ కుట్టుకున్నా సరే, తర్వాత ఫ్రాక్ల మీదకి మీరు ఇలా బాడీకి రెడీ చేసుకున్నా సరే ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. అర్థమవుతుంది కదా. ఇక్కడ ఒక 1.5 ఇంచ్ మందం లోపల గీత గీసేయండి, అయిపోయింది. ఇక్కడ 2.5 పెట్టాను, అర్థమైంది. ఇప్పటి వరకు అయితే అర్థమైంది కదా. ఫ్రంట్ వచ్చేసి ఓకే, చూడండి ఒకసారి మార్క్ చూడండి, ఒకసారి మీరు అర్థమవుతుంది కదా. ఇప్పుడు కట్ చేద్దాం. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి జాగ్రత్తగా మనం రౌండ్ ఎలా తీసుకున్నామో అలానే కట్ చేయండి. మీరు ఎగ్జాక్ట్గా షోల్డర్ తీసుకునేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలండి. షోల్డర్ వచ్చేసి డౌన్లోకి తీసుకోవద్దు, భుజాలకి డౌన్లో తీసుకోవద్దు, ఎగ్జాక్ట్గా కరెక్ట్గా తీసుకోవాలన్నమాట షోల్డరు. ఒకవేళ నేను వీలు పడితే మీకు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది కూడా ఒక వీడియో చేస్తానండి. అది కొంచెం షాప్లో బిజీ ఉండటం వల్ల నేను వీడియోస్ సరిగ్గా చేయలేకపోతున్నాను, ఒకటే అట్లా చేస్తున్నాను, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఇక్కడ ఈ ప్రిన్స్ కట్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనం ఇక్కడ కట్ చేస్తాం కదా చంకలో, ఇక్కడ కట్ చేసినప్పుడు మనం ఒక 1/2 ఇంచ్ లేపేస్తాం కదా. లేపేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఇటు సైడ్ ఏమో పైకి వస్తుంది, చంక డౌన్కి వెళ్ళేది పైకి వస్తుంది, ఇక్కడ వి షేప్ వస్తుంది. ఇట్లా మనం ఇలా డాట్ వేస్తాం కదా చూడండి, అప్పుడు ఏమవుతుంది, మనం తీసుకున్న ఈ చంక రౌండ్ అనేది ఎగ్జాక్ట్గా మారిపోతుంది. చూసారుగా, చూడండి ఇలా మారకుండా ఉండటం కోసం చూడండి ఫ్రెండ్స్, మీకు చెప్తున్నాను. ఇక్కడ ఇట్లా వచ్చినప్పుడు ఇదేం పైకి వైపు ఇక్కడ కొంచెం పైకి జరిగింది కదా, ఇదేమో ఇక్కడ వి షేప్ వస్తుంది, ఇక్కడ రౌండ్ లేకుండా వి షేప్ వస్తుంది. అయితే మనం ఇక్కడ ఏం చేస్తామంటే, మనం ఇక్కడ అది పట్టేసుకొని చూడండి, ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్, జస్ట్ ఒక 1/4 ఇంచ్ మనం ఇలా మార్క్ చేసుకోండి రౌండ్గా. ఎందుకంటే మనం ఇలా డాట్ వేసిన తర్వాత ఎగ్జామ్ మనం ఎక్కేయాలి కాబట్టి రౌండ్ వస్తుంది. చూసాను, ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తా చూడండి. ఎగ్జాక్ట్ రౌండ్ ఉండాలండి ఇక్కడ. చూడండి, జస్ట్ ఒక 1/4 ఇంచ్ రౌండ్గా ఇలా కట్ చేసుకోండి మీరు, అంతే.
అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇలాగా మీరు అక్కడ డాట్ వేస్తాం కాబట్టి డాట్ మందు ఇలా మళ్ళీ చేసి చూడండి, మీకు రౌండ్ కనిపిస్తుంది కదా, తీసేసాను. నేను ఒక పావించి మందు ఇలా ఇక్కడ కట్ చేశాను కదా ఫ్రెండ్స్, చూడండి మీకు ఇలా వస్తుంది. ఇక్కడ ఇంత మందం తీసేయండి. ఇంపార్టెంట్ ఇదండి, మీరు తీసుకోండి, ఎందుకంటే చంక ముడతలు రావద్దు, పర్ఫెక్ట్ సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ తీసేద్దాం, మెయిన్ డాట్ ప్రిన్స్ కట్ చేద్దాం. చూడండి మనం తీసుకునే విధంగా ఇలాగా ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ లోపలే మనం పావించి తీసేస్తాం కదా, చూడండి మడత పెట్టే కదా, ఇక్కడ చూడండి ఇలాగా మన డాట్ ఎలా వేస్తామో అదే షేప్ లో కట్ చేయండి. ఇలాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీకు. సేమ్ టైం అలాగే ఇట్లా వచ్చిన తర్వాత మనం తీసుకునే విధంగా కట్ చేసేయండి. నేను కట్ చేస్తున్నా చూడండి, సేమ్ ఇలానే కట్ చేయండి. ప్రిన్స్ కట్ చాలా బాగుంటుంది. బోట్ నెక్ ప్లస్ ప్రిన్స్ కట్ మీకు రెండు దీంట్లోనే వస్తున్నాయి కాబట్టి చూడండి ఫ్రెండ్స్, సరిపోతుంది. ఒకసారి ఇలా చూసుకోండి, పర్ఫెక్ట్ గా సూపర్ గా సరిపోయింది. ఓకేనా. మీరు ఇలా పాయింట్ టు పాయింట్ మెజర్మెంట్స్ పెట్టుకొని కట్ చేసినట్లయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకేనా. మనకి ఫ్రంట్ వైపు రెడీ అయింది. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు, చూడండి ఇక్కడ టిప్ ఉంది. ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఇక్కడ పై వైపు మనం ముడత వస్తుందని చంకలో మనం ఒక పావించి తీసేసాం కదా, అయితే ఇక్కడ తేడా వస్తుంది అనమాట. ఎందుకంటే మన నడుము దగ్గర మనం పైన ఆపిని తీసేసాం కదా, అయితే మనం దీని ముందే మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే మనం తర్వాత బ్లౌజ్ రెడీ అయిన తర్వాత మన సైడ్ జాయింట్ వేసేటప్పుడు గుడ్డి కూడా వస్తే బాగోదు కదండి. అందుకని జస్ట్ కొంచెం చూడండి తీస్తున్నా, చూడండి ఇక్కడ ఇంత సరి చేయండి, సరిపోతుంది ఎగ్జాక్ట్ గా. మనకి దీనివల్ల మనకి ప్లస్ కూడా ఉన్నది, ఎందుకంటే మనకి బ్యాక్ వైపు మనం డాట్ వేస్తాం కదా, డాట్ వేసినప్పుడు మన మామూలు బ్లౌజ్ స్ట్రైట్ ఉందనుకోండి, కింది వైపు డాట్ వేయంగానే కింది వైపు వస్తుంది, జాయింట్ కాడ సెంటర్ మన సైడ్ జాయింట్ కాడ కింది వైపు సాగినట్టు ఉంటుంది. ఈ మనం ఇప్పుడు లేపేయడం వల్ల కూడా మనకి ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అన్నమాట. చూసారా, నేను లాస్ట్ లో చూడండి ఉక్కు దగ్గర కొంచెం తీసేసే కదా, దానికోసం అంటే ఉక్కు మనం పట్టీలుగా తయారైన తర్వాత కింది సాగినట్టు ఉంటుంది, దానికోసం నేను తీసేసాను. చూడండి డ్రాప్ తీసేసాను, చూడండి డ్రాప్ కట్టేసాను. చూడండి ఈ సైజులో మీరు డ్రాప్ వెనక అనేది మనకి ఇలా కట్ చేసుకోండి, ఎందుకంటే హెవీగా ఉండదు కాబట్టి బ్లౌజు. నేను పావుదొక్క 3 ఇంచులు ఇచ్చాను, చూసారా, పావుదొక్క 3 ఇంచులు ఇస్తే 5.5 వస్తుంది కదా, చూడు ఈ విధంగా టైప్లో వస్తుంది. మీకు పైన మీకు 2 ఉక్సులు వస్తాయని చెప్పే కదా, చూడండి అది ఎలా పెట్టాలన్నది, అది ఏ షేప్లో వస్తుంది అన్నది మీకు ఇప్పుడు ఎగ్జాక్ట్ క్లియర్గా నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా మీరు ఓపెన్ చేసినట్లయితే ఇలా ఓపెన్ చేసి చూడండి, మీకు కింది వైపు బ్యాక్ ఉక్స్ వస్తాయి. ఇక్కడ చూసారుగా, ఇక్కడ మనకి ఉక్సుల పట్టి కాజా పట్టి వస్తుంది. సేమ్ టైం అలాగే ఇదే ఉక్సుల పట్టి కాజా పట్టిని అక్కడ 2 ఇంచులు ఉంది కదా, చూడండి మడత పెట్టినా చూడండి, ఇక్కడ హుక్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. ఇది వచ్చేసి బ్యాక్ అనమాట. మన పై వైపు ఉక్సుల పట్టి కాజా పట్టి వస్తుంది, ఆ 2 ఇంచులకి కింది వైపు వస్తుంది. అర్థమవుతుందిగా. మీరు ఇలా చేసినట్టయితే సింపుల్ మోడల్ ఎగ్జాక్ట్ గా వాళ్ళకి సరిపోతుంది అనమాట. సన్న సైజు మనకి ఇప్పుడు 24 నడుము సైజు వాళ్ళకి సరిపోతుంది అనమాట. మీరు మెయిన్ వచ్చేసి షోల్డర్ తర్వాత నడుము హ్యాండ్ కొలతలు తీసుకోండి, ఎగ్జాక్ట్ మన బ్లౌజ్ కట్ చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం అర్థమవుతుంది కదా. కొన్ని కొలతలతోనే మనం బ్లౌజ్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్ గా. బాగా సన్నగా ఉన్న వారికి, ఎగ్జాక్ట్ సన్నగా ఉన్న వారికి మామూలుగా తొందరగా సెట్ కావు, ఎందుకంటే చంకలు లూజ్ వస్తాయి, తర్వాత షోల్డర్ పెద్దగా ఉంటుంది, చంక చాలా చిన్నగా ఉంటుంది, రెండోటికి మ్యాచ్ గా అనమాట. నడుము చాలా సన్నగా ఉంటుంది, సైడ్ కుట్లు అనేది వంకరగా వస్తాయి. ఇవన్నీ మనకి ఈ టైప్ లో కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్ వచ్చేసి. ఓకేనా, మనం వచ్చేసి ఇప్పుడు ఈ పర్ఫెక్ట్ గా కట్ చేసాం కదా, నెక్స్ట్ మనం అసలు పీస్ తీసేద్దాం. చూసారు ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. అసలు పీస్ వచ్చేసి దీని మీద మనం ఎక్కడెక్కడ ఏం తీసుకుంటే ఎక్కడ తీసుకుంటే బాగుంటుందని మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ కింది వైపు మనకు అంచు వచ్చిందండి, అంచు అనేది సేమ్ కలర్ ఉంది. మీకు అంచు వచ్చిన కాడ నేను హ్యాండ్స్ తీస్తున్నాను, ఎల్బో చేయి అనేది ఇక్కడ కింది వైపు మనకి అంచు వచ్చింది కదా, ఈ అంచు అనేది నేను ఎగ్జాక్ట్ గా ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా. చూడండి ఇక్కడ అంచు వరకు ఎగ్జాక్ట్ గా హ్యాండ్ పర్చేస్ అని ఇక్కడ తీసేసుకోండి. ఓకేనా, ఇది వచ్చేసి మన నెక్స్ట్ ఇది బ్యాక్. మన బ్యాక్ ఓపెన్ ఉంది కాబట్టి చూడండి, ఇటు సైడ్ నేను 2 పొరలు వదిలిపెట్టాయి కదా, చూసారా, ఈ 2 పొరలకి వెళ్ళి ఇటు పక్క మనకి ఓపెన్ ఉంది కాబట్టి ఇటు పక్క పెట్టేసేయండి. అర్థమవుతుంది ఫ్రెండ్స్ వచ్చేసి. చూడండి ఇటువైపు పెట్టండి. తర్వాత మనకు వచ్చేసి మన ఫ్రంట్ వైపు, మన ఫ్రంట్ కదా ఇది, మనం ప్రిన్స్ కట్ తీసుకున్నాం కదా, మనకు అవతల వైపు వచ్చేసి మనకి ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి ఆ 2 సేమ్ పెట్టండి. 2 కొలత సేమ్ పెట్టేసి ఒక్కసారి చూడండి, ఇక్కడ 4 ఇంచులు నెక్ వెడల్పుతో పెట్టుకుంది, ఎందుకంటే మనం ఒక్కసారి మనం లైనింగ్ తో కలిపి మనం నెక్ తీస్తాం అనమాట, ఎందుకంటే మనం 3D పైపింగ్ చేసుకుంటాం కాబట్టి
ఎగ్జాక్ట్ గా కరెక్ట్ కట్ చేసుకుంటేనే అందంగా ఉంటుంది. చూడండి మనం మిగిలింది ఏముంది ఇంకా ఇక్కడ ఇది ఒకటి, ఇది ఎక్కడైనా తీయొచ్చు, కాకపోతే స్ట్రైట్ లోనే తీయాలి. అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి కట్ చేద్దాం. ఈజీగా ఉంటుందండి ఈ బ్లౌజ్, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. మనం ఎగ్జాక్ట్ గా మన మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్ గా తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం షోల్డర్ అయితేనేది, చంక డౌన్ అయితేనేది పెట్టండి. మీరు ఎగ్జాక్ట్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ ని 2వ వంతు వచ్చేసి చంక డౌన్ పెట్టండి. చంక డౌన్ మీరు షోల్డర్ 14 ఉంటే 7 పెట్టండి. ఎందుకంటే అన్నిటికీ ఇది వర్తించదండి. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే షోల్డర్ తక్కువ ఉండి చంక రౌండ్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు మీరు ఇదే డౌన్ పెట్టుకుంటే సరిగా రాదు. అర్థమవుతుంది ఫ్రెండ్స్. మీకు ఒకవేళ మీకు సైజుని బట్టి ఏమైనా మీకు డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను ఖచ్చితంగా మీకు కామెంట్ సెక్షన్ ఎంత పెట్టాలనేది మీకు ఎగ్జాక్ట్ చెప్తాను. ప్రజెంట్ గా మనకి ఇలా సన్నగా కానీ మీడియం సైజ్ ఉన్న వాళ్ళకైతే ఎగ్జాక్ట్ గా మీరు షోల్డర్ ఎంత తీసుకుంటారో దాంట్లో సగభాగం చంక డౌన్ పెట్టండి. అర్థమవుతుంది ఫ్రెండ్స్. షోల్డర్ ఎంత తీసుకుంటారో దాంట్లో సగం చంక డౌన్ పెట్టండి. దేనికి? బోట్ నెక్ వాటికి. అర్థమవుతుంది కదా. హై నెక్ వచ్చేసినా సరే, బోట్ నెక్ వచ్చేసినా సరే మీరు అనేది షోల్డర్ లో సగం పెట్టేయండి. అర్థమవుతుంది కదా. మామూలు బ్లౌజులకి అయితే 4 ఇంచులు ఎడ్ చేసేసి 2వ వంతు పెట్టాలి. అర్థమవుతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోని కానీ నా ఛానల్ కానీ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోస్ మీకు క్రాస్ లాంగ్ ఫ్రాక్, కుర్చీ ఫ్రాక్, ఇంకా ఇంకా మోడల్స్ మీకు ఖచ్చితంగా పెడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.